ఇక పాపపు పడగ నీడల్లో అర్బన్ కాలనీ పేదలు, ముసుగు వీరుడి చీకటి దందాలు బయట బయట బట్టబయలు ఆందోళనలో కాలనీ వాసులు. ఒక్క జూడరిగా ముసుగు వీరుడు నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన జగిత్యాల అర్బన్ కాలనీ ఇప్పుడు ఒక వ్యక్తి అక్రమ దందాలకు అడ్డగా మారింది. ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అడ్డగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిధులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరవతో అభివృద్ధి బాటలో సాగుతున్న ఈ కాలనీలో ఒక వ్యక్తి చేస్తున్న అరాచకాలు లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక చూడురే, కేసీఆర్ నగర్ అట, ఇందులో ఏమో జరిగింది. ఒకసారి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మీరు ఒకసారి చూడాలి. అంటే మీ పేరుతోని ఏం దందా నడిచింది, ఏం కథ. సౌకర్యాల పేరుతో వసూల దోపిడీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభంలో దశలో సౌకర్యాలు లేని పరిస్థితి ఆసరాగా చూసుకున్న ఒక వ్యక్తి నిరుపేదల అవసరాలకు సొమ్ము చేసుకుని అక్రమ ఆదాయానికి మార్గం చేసుకున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరెంటు లైట్లు వేపిస్తాననే నేపథ్యంతో ఒక్కో లబ్ధిదారు నుండి 2,000 వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాలనీ ముసుగులో నేర కార్యకలాపాలు. కాలనీని అడ్డంగా చేసుకుని వ్యభిచార గృహాల నిర్వహణ, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడుతున్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు అడ్డుకోవడం, అధికారులను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కాలనీలో ఆధిపత్యంతో వ్యభిచార గృహాలు, గంజాయి విక్రయం కొనసాగించడమే అతని అసలు లక్ష్యమని స్థానికులు ఆరోపించారు. ఇక చూడురి, ఇక్కడ కాలనీలో ముసుగు నేర కార్యకలాపాలు జరుగుతున్నాయట. ఏది వ్యభిచారం, పత్తాలు. ఈ షో నడుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో ఏం కథను. భయాందోళనలో లబ్ధిదారులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమస్యలను సృష్టించి అలజడి రేపడం ద్వారా ఆ అక్రమాలపై ఎవరు ప్రశ్నించకుండా చూసుకుంటున్నాడని కాలనీవాసులు మండిపడుతున్నారు. గతంలో పలుమార్లు పోలీస్ కౌన్సిలింగ్ జరిగిన మార్పు రాకపోవడంతో కాలనీలో నివసించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ పత్తాలాట, మందు తాగుడు, ఈ వ్యభిచార గృహాలు పెట్టినాక కాలనీలు అక్కడ ఉంటారా? ఎవడని ఉంటాడు? మనిషి అన్నోడు కూడా కొంచెం నిజంగా ఇజ్జత్తును బతికేటోళ్ళు మనసుంటలు ఉంటారు? ఎవడన్నా ఉండరు కదా. కఠిన చర్యలు తీసుకోవాలి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ కాలనీలని నేరగాళ్లకు నిలయంగా మారుస్తున్న ఈ ముసుగు నాయకుడిపై లోతైన విచారణ జరిపి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కాలనీ వాసులు, లబ్ధిదారులు ముక్త కంఠంతో కోరుతున్నారట. ఇక చూడు, ఈ ముసుగు వీరుడు, మరి ఈ ముసుగు వీరుడు ఎవరు? ఈయన చేస్తున్న దందా ఏంది? మరి వీళ్ళకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడా, ఇంకా మాజీ ఎమ్మెల్యే అండగా ఉన్నాడా? మరి ఏంది మాజీ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఒకటే. అయితే ఎవరు అన్నదండలతో చేస్తున్నాడు? మరే ఇంకత అసలైన లబ్ధిదారుల పొట్టెందుకు కొడుతున్నారు? అసలు ఈ కథ ఏంది? దంద ఏంది? ఈ వ్యభిచార గృహాలు ఏంది? అసలు ఈ వ్యభిచార దంద ఏంది? మందు తాగడం, పత్తాలాడడం, అసలు ఏంది కథ అంతా అన్నది ఒకసారి చూడాల్సిన అంశం. జగిత్యాల జిల్లా పోలీసులు దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టి ఈ సమస్యను పరిష్కరించారు.